విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు చాలామంది జనాల్లో నిజాయితీ అనేటువంటిది ఉండట్లేదు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ నిజాయితీ అంటే ఎలా ఉండాలో నాకు ఇప్పటికీ కూడా ఆ విషయంలో మా నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. ఎలా అంటే చాలా కాలం క్రితం ఒక శనివారం నాడు సాయంత్రం నేను, మా నాన్నగారు, నా తమ్ముడు ముగ్గురం కలిసి ఒక సర్కస్కి వెళ్ళాం. 5:30 కల్లా సర్కస్ వెళ్ళాం. 6 గంటలకి ఆ షో మొదలవుతుంది. సో ఆయన టిక్కెట్లకి తీసుకోవడానికి లైన్లో ఉన్నారు. మేమేమో అక్కడ ఉన్నటువంటి పోస్టర్స్ అన్నీ చూస్తున్నాం చాలా ఎగ్జైటింగ్గా. అయితే ఆయన టిక్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టికెట్ కౌంటర్ వాళ్ళ దగ్గర అడుగుతున్నారు, ఈ పిల్లలిద్దరికీ కూడా టిక్కెట్ తీసుకోవాలా అని చెప్పేసి. అయితే ఆయన టికెట్ కౌంటర్ అతను చెప్తున్నాడు 6 ఏళ్ల వరకు కూడా టిక్కెట్ అవసరం లేదు అని చెప్పేసి. అప్పుడు ఆయన అన్నారు, ఈ రెండో వాడికి 5 ఏళ్ళు, పెద్దవాడికి 7 ఏళ్ళు కనుక మీరు 2 టిక్కెట్లు ఇవ్వండి అని చెప్పేసి. సరే ఆ 2 టిక్కెట్లు తీసుకునేటప్పుడు ఆ టిక్కెట్ కౌంటర్ ఏమో చేసి అతను, ఏమండి మీరు అతనికి 6 ఏళ్ళు అని చెప్పచ్చు కదా, చెప్తే మేమేమి మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఏమి అడగం కదా అని చెప్పేసి. అయితే అప్పుడు మీకు 30 రూపాయలు మిగిలేదు కదా అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను చెప్తే మీరు నమ్మచ్చు నేను అబద్ధం ఆడినందువల్ల, కానీ ఆ విషయం నా కొడుక్కి తెలుస్తుంది. మరి నేను నిజాయితీగా బతకాలి, వాళ్ళు పెరగాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అబద్ధాలను ఎలా ప్రోత్సహిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా నాకు చాలాసార్లు అది గుర్తుకొస్తూ ఉంటుంది. నిజాయితీ అనేది ఎలా ఉండాలో, ఎలా చేశాలో ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అందరికీ కూడా చాలా మటుకు నేర్పారు. మరి ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాం మనం ఒక్కసారి ఆలోచించండి. అది నిజాయితీ అంటే. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గొటెటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.